మంచిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక మారు మీ అందరికి హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిది నాన్న. ఈస్టర్ ఆరాధనలోనికి మనం దేవుని వాక్యంలోనికి వెళ్దాం. చదవండి. మనం అందరం ఎప్పుడు చదువుకునే మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి 28. మత్తయి సువార్త 28వ అధ్యాయం నాన్న మొదటి వాక్యం నుండి 7 వాక్యం వరకు కాస్త ఓపికగా చదవండి, వినండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆ ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చును. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేశాడు. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. ఒకసారి చప్పట్లు కొట్టండి నాన్న. యేసయ్య పునరుత్థానం చప్పట్లు కొట్టు గట్టిగా. హల్లెలూయా. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఆయన పునరుత్థానుడై తిరిగి లేచినందుననే ఈ విశ్వాసం, ఆయన పునరుత్థానుడై తిరిగి లేచినందుననే ఈ రక్షణ, ఆయన పునరుత్థానుడై తిరిగి లేచినందుననే స్వస్థత, విడుదల, సంతానం, ఆరోగ్యం, ఆశీర్వాదం, క్షేమం, నెమ్మది, సమాధానం. ఎవరికి? దేవుని ప్రజలమైన మనందరికీ. ఆమె చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆయన నమ్మని వారికి రక్షణ ఎక్కడిది నాన్న? ఉందా నాన్న? ఆయన నమ్మని వారికి రక్షణ లేదు, స్వస్థత లేదు, సంతానం అంటే ఉందనుకో. ఆయన అందరికీ కలగజేసే ఆదిలోనే 1వ అధ్యాయం 20వ వాక్యంలోనే చెప్పాడు కనుక మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి అని వాగ్దానం అలాగున్నది కనుక జరుగుద్ది. అది జరుగుద్ది. కానీ ఆయన నమ్మిన వారికి అనేకమైన దీవెనలు ఉన్నాయి, అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా రక్షణ ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఏ రక్షణ? ఒకటి శరీరానికి రక్షణ, రెండవది ఆత్మకు రక్షణ. శరీర సంబంధమైన రక్షణ ఓకే, అది కూడా కావాలి. కానీ నాన్న, ప్రాముఖ్యమైనది నీ ఆత్మకు రక్షణ. ఆమేన్. హల్లెలూయా. ఈ శరీరం ఎన్ని సంవత్సరాలు బతుకుద్ది నాన్న? 70, 80, ఇంకా కొంచెం బలం ఉంటే ముసలి ముతకగా ఉండి 100, 80, 100, అంతేనా? కొందరు ఉన్నారు 100. ఇక వాళ్ళ బ్రతుకు ఆయాసమే, కష్టమే, దుఃఖమే, కన్నీళ్ళే, ఏడిపే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతవరకే ఇక్కడ బ్రతుకుతాం. కానీ ఆత్మ 10 సంవత్సరాలు బతుకుద్ది అంటారా? చెప్పండి అన్న. ఆత్మ ఎన్ని సంవత్సరాలు? యుగాలు బ్రతుకుద్ది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మేలు చేసిన వాడు జీవ పునరుత్థానానికి, కీడు చేసిన వాడు తీర్పు పునరుత్థానానికి. అంటే కీడు చేసిన వాడు నిత్య నరకానికి, మేలు చేసిన వాడు నిత్య జీవం పొందుటకు. ఆమేన్. హల్లెలూయా. ప్రభుతో పాటు యుగాలు బ్రతుకుటకు ఆత్మ లేపబడుతుంది. ఇదే పునరుత్థానం. మృతులలో నుంచి ఆయన, చెప్పండి, మృతుల్లోంచి ఆయన. అందరు చనిపోయారు ప్రపంచంలో. మహానుభావులు, గొప్ప వారు, దేవులు దేవతలు అనబడిన వారు ఎందరో లోకంలో చనిపోయారు. కానీ తిరిగి లేచిన దాఖలాలు లేవట. అటానే చెప్పాలి, ఎందుకంటే నేను చూడలేదు కాబట్టి. అంతే కదా. కానీ యేసు ప్రభు మాత్రం తిరిగి లేచాడని ఖాళీ సమాధి యెరూషలేములో కనబడుతుంది. బైబుల్ చెప్తుంది. ఆయన మనల్ని దర్శించాడు, ఆయన మనల్ని స్పర్శించాడు, ఆయన దేవుడిగా ఉండి నన్ను పట్టుకున్నాడు, నన్ను దర్శించాడు. కనుకనే నేను ఈ సేవకు వచ్చాను నాన్న. నేను ఈ సేవకు రావాల్సిన వాడనే కాదు. నా దారి వేరు, నా పద్ధతి వేరు, నా మాట విధానం వేరు, నా నడిపింపు వేరు, నేను వేరు. అందరి లోకస్తుల వలెనే నేను మాట్లాడేవాడిని, లోకస్తుల వలెనే బెదిరించేవాడిని, లోకస్తుల వలెనే గొడవలు, కొట్లాటలు, పంచాయతీ, వెనక్కి తగ్గేది లేదు. దేనికైనా ముందే ఒక భయంకరమైన స్థితిలో ఉన్న మమ్మల్ని ఆ ప్రేమగల దేవుడు, ఆ కృపగల దేవుడు ఈ పాపినైనా, ఈ కుక్కనైనా నన్ను ఎన్నుకొని
ఆయన ఉన్నతమైన సేవకు పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సేవా భాగ్యం, ఈ రక్షణ భాగ్యం నాకెక్కడిది అంటే, ఇదిగో ఈ రోజు ఆయన తిరిగి లేచుట ద్వారా, ఆయన తిరిగి లేచిన నందునే మనందరికి రక్షణ, మనందరికి రక్షణ, మనందరికి నిత్య జీవం. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంది దేవదూత? ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టుగానే మృతులలో నుంచి లేచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పాఠాన్ని మనం అనేక సంవత్సరాలుగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఏంటి ఈ పాఠము? మృతుల్లోంచి యేసు ప్రభు లేచాడు. మృతుల్లోంచి ఎవరు లేచారు నాన్న? యేసు ప్రభు లేచాడు. మరి మృతులలో నుంచి, ఈ లోకంలో ఉన్న మనుషుల్లో మృతుల్లోంచి మరి ఎవరు లేస్తారు? యేసు ప్రభును నమ్మిన ప్రతి ఒక్కరు మృతుల్లోంచి లేస్తారా? మీరే చెప్పాలి నాన్న, మీరే సాక్ష్యం. లేవరు. నమ్మిన ప్రతి ఒక్కరు పరలోక రాజ్యానికి వెళ్ళరు. నమ్మిన ప్రతి ఒక్కరు చెయ్యాల్సిన కొన్ని క్రమాలు ఉన్నాయి. నమ్మిన ప్రతి ఒక్కరు చెయ్యవలసిన కొన్ని క్రమాలు, కొన్ని సంగతులు, కొన్ని సత్యాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. వారు మాత్రమే మృతుల పునరుత్థానంలో పాలు పొందుతారు. ఎవరు పడితే వారు పాలు పొందరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గత సంవత్సరం నేనేం చెప్పాను? ఏమైనా గుర్తుందా మీకు? ఎవరు మృతుల పునరుత్థానంలో పాలు పొందుతారని చెప్పారు? ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచువారు, బాప్తిస్మములో చనిపోయిన వారు, మన అవయవములను దుర్నీతి సాధనములుగా కాకుండా నీతి సాధనములుగా అప్పగించుకున్న వారు, ఆ తర్వాత ఆత్మను పొందిన వారు, ఇంకా సమస్తమును నష్టంగా ఎంచుకున్నవారు. నేను చెప్పాను 5. నేను చెప్పానా? మళ్ళీ ఒకసారి చెప్పినానా? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, రెండవది బాప్తిస్మములో, బాప్తిసం పొందిన వారు అందరు కాదు బిడ్డ, బాప్తిసం పొందిన వారు అందరు గారు నాన్న, అమ్మలారా, బాప్తిసం పొందిన వారు అందరు గారు నాన్న. బాప్తిస్మములో చనిపోయిన వారు. మన అవయవాలు ఉన్నాయి కదా, కాళ్ళు, చేతులు, ముక్కు, చెవి, గొంతు, ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ అవయవాలను దేనికి సాధనాలుగా అప్పగించాలట? నీతికి సాధనాలుగా అప్పగించాలి. ఆమేన్, హల్లెలూయా. దుర్నీతి సాధనాలుగా అప్పగింపకుడి అని వాక్యం సెలవిస్తుంది. ఇంకా పరిశుద్ధాత్మను పొందిన వారు, ఆ తర్వాత సమస్తమును నష్టముగా, ఏ విధము చేతనైనను మృతుల్లోంచి నాకు పునరుత్థానము కలగవలెనని సమస్తమును ఎలాగించుకున్నాడు పౌలు? అది పెంటగా. ఏర్రా ఇలాంటి క్రైస్తవులు? ఇలాంటి క్రైస్తవులు? వారు ఇలా జీవించారు కదా, వారు అలాగ బ్రతికారు కదా నాన్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఏం చెప్పాను? యేసునందు విశ్వాసం ఉంచిన వారు. ఏం చెప్పాను నాన్న? యేసునందు విశ్వాసం ఉంచిన వారు. ఇప్పుడు చెప్తున్నాను అదే మాట, చెప్తున్నాను. ఈరోజు వినండి, ఈరోజు టాపిక్ చెప్తున్నాను వినండి. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వాక్యం. మన ప్రభువైన యేసును, మీరు 17వ వాక్యం నుంచి చదివితే ఇది అబ్రహామును గురించి చెప్పబడింది. ఎవరి గురించి నానా? అబ్రహామును గురించి. మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా. మంచిది. 20వ వాక్యం చదివినానా? వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడెనని అతని నిమిత్తము మాత్రమే కాదు గాని మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని అందు, లేపిన వాని అందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. రామని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ఏమని విశ్వాసం ఉంచాలి మనము? ప్రభు అయిన యేసు క్రీస్తును దేవుడు లేపాడని మనము విశ్వాసం ఉంచాలి. ఎందుకు? మృతుల పునరుత్థానము లేదని అనేక విధములైన బోధలున్నాయి బైబిల్లో. లోకంలో చాలా మంది ప్రజలు చనిపోయిన తర్వాత ఎవడెక్కడ పోతాడో ఎవరికి తెలుసురా?
దేవుడని, పరలోకమని, మృతుల పునరుత్థానమని మీరు ఏదేదో మాటలు మాట్లాడుతున్నారని, పనికి మనల్ని వేసాలని మనల్నే తిడుతున్నారు. ఇంకొక మాట చెప్పనా, యేసు ప్రభు కాలంలోనే మృతుల పునరుత్థానము లేదనే ఒక బోధ ఉన్నది. తెలుసా మీకు? ఏ బోధ అది? ఎవరు వాళ్ళు? సద్దుకయ్యులు. ఎవరినానా? సద్దుకయ్యులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు. మృతుల పునరుత్థానం లేదని చెప్పారు. మరి యేసు ప్రభు ఏం చెప్పాడు? ఇదిగో మనుష్య కుమారుడు పాపిష్టులైన ప్రజల చేతికి అప్పగింపబడి శ్రమ పొంది ఆ తర్వాత సిలువలో చనిపోయి 3వ దినమున తిరిగి లేస్తాడని చెప్పాడు. అంత మాత్రమే కాదు, ఒక పదభాగమందలి దాని గురించి చెప్తూ ఆయన ఆ సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. అబ్రాహాం దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడని, సజీవులకే దేవుడని కానీ మృతులకు దేవుడని కాదు అని చెప్తాడు. అయితే ఈ పునరుత్థానం గురించి అనేకులు నమ్మలేదు. ఆ కాలంలో నమ్మలేదు. యేసు ప్రభు పునరుత్థానుడు అయిన తర్వాత కూడా నమ్మలేదు. అపోస్తల కాలంలో కూడా నమ్మలేదు. నేటికి నమ్మడం లేదు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి నాన్న, అపోస్తలు దేని గురించి ఎక్కువగా వారు ప్రకటించారు? దేని గురించి ఎక్కువగా బోధించారు వాళ్ళు? మృతుల పునరుత్థానం గురించే బోధించారు వాళ్ళు. యేసు ప్రభు సజీవుడు, యేసు ప్రభు చనిపోయి 3వ దినమున తిరిగి లేచాడు, దానికి మేము సాక్షులం. 3వ అధ్యాయం అపోస్తల కార్యాలు ఎంత నాన్న? 14-15 చదివినాను. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులం. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యేసు ప్రభువును తండ్రి అయిన దేవుడు 3వ దినమున లేపాడని మీరు నమ్ముచున్నారా? అమ్మా మీరు చెప్పండి నాన్న. నమ్మకపోతే రక్షణ లేదురా నాన్న. నమ్మకపోతే దేవుడు ఆయనను మృతుల్లో నుంచి లేపని నువ్వు నమ్మిన ఎడల రక్షింపబడుతూ అంటాడు. రోమా 10వ అధ్యాయం 9వ వాక్యంలో. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వాక్యం చదువునా? అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు, అలాగనే నీవు మృతులలో నుంచి లేపబడదు. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తును మృతుల్లోంచి లేపాడని నువ్వు నమ్మాలి. దేవుడు ఆయన మృతుల్లోంచి లేపనని నమ్మాలి. ఆయన మీద విశ్వాసం ఉంచిన వారు మృతుల్లోంచి లేపబడతారు. ఆయన లేపాడని నమ్మిన వారు కూడా ఏమవుతారు? లేపబడతారు. రెండు ఒకటే విశ్వాసం. కానీ దేవుడు లేపాడని నమ్మాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు యేసయ్యను లేపాడని నమ్మాలి. యేసయ్య మనందరిని మృతుల్లోంచి లేపుతాడని నమ్మాలి. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నువ్వు అలాగ నమ్మితేనే, నువ్వు యేసునందు విశ్వాసం ఉంచితేనే. మార్తా మరియల సహోదరుడైన లాజరు చనిపోయాడు కదా, చనిపోయాడు. ఆయన 3 దినాలు అక్కడే ఎందుకు ఉండిపోయాడు? దేవుని మహిమ నిమిత్తమై, చనిపోయిన లాజరు లేపుల నిమిత్తమై అక్కడ ఉండిపోయాడు ఆయన. తర్వాత బేతనియాకు వచ్చాడు, వారి దగ్గరికి వెళ్ళాడు. ఇదిగో యేసు ప్రభు వచ్చాడమ్మా సమాయోద్ధక అనగానే అందరూ పరిగెత్తుకొని పోయారు. అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే మా తమ్ముడు చనిపోకపోనయ్యా, మీరు ఎందుకు రాలేదయ్యా, ఎందుకు ఆలస్యమైందయ్యా, మిమ్మల్ని బాగా చూసుకున్నాం కదా, మీరు ఎందుకు ప్రార్థన చేయడానికి రాలేదయ్యా అని ఏడుస్తూ ఉన్నారు. మార్తా, నేను మీ తమ్ముని లేపగలనని నమ్ముచున్నావా అన్నాడు. అంత్యదినంలో లేపుతానని నమ్ముచున్నాను. నేను అంత్యదినంలో లేపుతావని నమ్ముచాను. లేదు ఇప్పుడు అన్నాడు. అనగానే ఆమె సప్పుడు చేయలేదు. సరే ప్రభు అని అనగానే తర్వాత ప్రభు ఏం చేశాడు? లాజరు బయటికి రా అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లాజరు బయటికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగునే ఆ గుడ్డలతో చుట్టబడిన వాడై సమాధి తెరవబడింది. లాజరు బయటికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అతని కట్లు విప్పి పోనీయండి అని యేసు ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అందరట యేసు ప్రభుని చూడనీకి వస్తున్నారట. యేసు ప్రభుని చూడనీకి మాత్రమే కాదు, మృతులలో నుంచి లేచిన లాజరును చూచుటకు వచ్చారట. హల్లెలూయా. అక్కడ రాయబడి ఉంది 11వ అధ్యాయం ఈ మాటలు. భోజనం చేస్తున్నప్పుడు మృతుల్లో నుంచి లేపబడిన లాజరును కూడా చూచుటకు వాళ్ళు వచ్చారు. ఇప్పుడు చెప్పండి నాన్న, లాజరు ఎవరి విశ్వాసంతో లేచాడు? వారి అక్కల విశ్వాసం ద్వారా
బ్రతికాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది బిడ్డలారా, మంచిది. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి లాజరు లాంటి అన్ననో తమ్మునో మీ ఇంటి వారినో మీ బంధువులను అమ్మా మీ కుటుంబీకులను మీ స్నేహితులను లేపగలిగిన వారు చచ్చిన స్థితిలో ఉంటే లేపగలిగిన విశ్వాసం నీకుందా? అక్రమముల చేత పాపముల చేత చనిపోయిన వారు నీ ఇంట్లో ఉన్నారు, నీ సహోదరులో ఉన్నారు, నీ అన్నదమ్ముల్లో ఉన్నారు, నీ అక్క చెల్లెలో ఉన్నారు, నీ గ్రామంలో ఉన్నారు, నీ ప్రాంతం, నీ రాష్ట్రం, నీ దేశంలో ఉన్నారు. వారిని లేపగలిగినంత చచ్చిపోయిన స్థితిలో నుంచి బ్రతికించగలిగిన విశ్వాసం నీలో ఉందా? అసలు నువ్వు లేస్తావనేదే లేదు. మీకు ఒక విషయం చెప్పనా, వారిని మనమే బ్రతికించుకోవాలి. గట్టిగా చెప్పండి నాన్న. నీ విశ్వాసం ద్వారా నీ ప్రార్థన చేత చచ్చిన స్థితిలో ఉన్న వారిని మీరే బ్రతికించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. పునరుత్థానంలో తిరిగి లేచుటకు వారిని పురికొల్పాలి, వారిని అలాగున దిశగా నడిపించాలి. మృతుల పునరుత్థానంలో పాలు పొందినట్లుగా వారికి వాక్యమును బోధించాలి, దేవుని మాటలు ప్రకటించాలి. వారి కుటుంబాన్ని, మీ కుటుంబాన్ని, మీ జీవితాలను, మీ కుటుంబీకులను కట్టుకోవాలి. మీరే కట్టుకోవాలి. ఏమమ్మా ఎంతకాలం ఇది మారు అని చెప్పుకోవాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు మనల్ని మృతుల పునరుత్థానం నుంచి లేపగలడని నమ్మాలి. ఆమేన్, హల్లెలూయా. రైట్, మంచిది. ఇది ఒకటో మాట. రెండవదిగా 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16-17 వాక్యాలు చదవన్నా. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు అది ఎవరినానా? క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొని. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ అని. ఆమేన్, ఆమేన్. రైట్, ఇప్పుడు నన్ను చూడండి నాన్న. మృతుల పునరుత్థానంలో ఈ రోజు పాఠంలో రెండవదిగా ఎవరు లేపబడతారు నాన్న? చెప్పాలి బిడ్డ, అందరు చెప్పాలి. క్రీస్తునందు ఉండడం అంటే ఏంటో చెప్పండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా క్రీస్తునందు ఉండడం అంటే ఏంటో చెప్పండి. క్రీస్తులోనికి బాప్తిస్మము, మారు మనసు పొంది క్రీస్తునందు ఉండడము. రెండవది క్రీస్తులోనికి బాప్తిస్మము పొందడము. మూడవది క్రీస్తు యొక్క ఆత్మను పొందడము. నాలుగవది క్రీస్తు వలె పరిశుద్ధముగా జీవించడము. ఐదవది ఎవరి నందు ఉండాలి? నువ్వు చెప్పండి, ఎవరి నందు ఉండాలి? నిజంగా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, మీరు క్రీస్తు నందు ఉన్నారా, లోకం నందు ఉన్నారా? క్రీస్తు నందు ఉన్నారా, లోకం నందు ఉన్నారా? ఉన్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రైట్, క్రీస్తు నందు ఉన్నారు కదా, క్రీస్తు నందు ఉన్నవారు కదా, ఇంకొక పని చేయాలి బిడ్డ, ఇంకొక పని చేయాలి. ఎవరు క్రీస్తునందు ఉన్నవారంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వాక్యం నుంచి చదువునానా. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండును, నేను ఎవని యందు నిలిచి ఉండును, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అందరూ ఆమె చెప్తారా గట్టిగా? హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ చదువుకురా నాన్న, నేను ఒక్కొక్కటిగా బిడ్డలకు వివరిస్తాను. ద్రాక్షవల్లిని నేను, యేసు ప్రభు ఏమంటున్నాను నాన్న? ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. మనమందరం ఎవరరా? తీగలము. ఎవడు నా యందు నిలిచి ఉండును. ఎక్కడ నిలిచి ఉండాలి? మనమందరం ఆయన యందు
నిలిచి ఉండాలి. ఆయన యందు నిలిచి ఉన్నావు అన్నట్టు కింద ఏం చెప్పాడు? నేను ఎవని యందు నిలిచి ఉందునో నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. రైట్. ఆగండి ఒక నిమిషం, ఇక్కడ ఆగండి. అందరు నన్ను చూడండి, అందరు నన్ను చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చెప్తూనే ఉండాలి ఆమె, నువ్వుకేం లేదు, ఓకేనా? రైట్. నష్టపోయేది అయితే ఏం లేదు కదా. నేను ప్రవచించినప్పుడు మీరు ఆమె అనాలి. దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. రైట్ బిడ్డారా, ఇప్పుడు క్రీస్తునందున్నవాడు ఏం కావాలి? ఇక్కడ ఈ వాక్య ప్రకారంగా చెప్పాలి నాన్న. ఏం కావాలి? ఏ ఫలాలు ఫలించాలి బిడ్డ? ఏ ఫలాలు నాన్న? ఆత్మ ఫలాలు ఫలించాలి. ఇప్పుడు చెప్పండి బిడ్డ, ఆత్మ ఫలాలు ఏంటిది? ప్రేమ, సంతోషము, సమాధానము, దయాలుత్వము, దీర్ఘశాంతము, మంచితనము, ఆశ. ఇక్కడికి రావాలి మీరు అందరూ. ఇప్పుడు ఎక్కడికి రావాలి? ఇక్కడికి రావాలి. ప్రేమ లేదా? ఉన్నది. ఓకే, ప్రేమ లేదా? ఉన్నది నాన్న. ప్రేమ ఎందుకు లేదు? ఉన్నది. పర్లేదు, ఎంతో కొంతవరకు ఒకరి ఎడలో ఒకరు ప్రేమ కలిగి ఉంటాం. సమాధానం కలిగి ఉంటాం. అందరితో శత్రువైనా కూడా సమాధానం కలిగి ఉంటాం. దయ కొందరిలో ఉంటుంది. కొందరు ఉంటారు భ్రష్టులు. భ్రష్ట హృదయం. దాన్ని ఏమన్నాడు? కఠిన హృదయం. కఠిన హృదయం అది మనకు అవసరం లేదు, ఓకేనా? కానీ క్రీస్తు యేసు సంబంధులకు ఏముండాలి నాన్న? ఆశ. చెప్పండి నాన్న, ఏముండాలి బిడ్డ? ఆశ నిగ్రహం. అంటే అర్థమైంది? ఆశను నిగ్రహించుకోవాలి అంటే అర్థమేంటిది? అణచుకోవాలి. ఆశను ఏం చేయాలి? అంతే. ప్రతి విధమైన ఆశ. పక్కోళ్ళని చూసి మనం దేన్ని ఆశించొద్దు. అవ్వ ఆశించింది. అవ్వ ఏం చేసింది నాన్న? ఆశించి ఎక్కడ పడిపోయింది నాన్న? పాపములో, శాపములో పడిపోయి మరణాన్ని తీసుకొని వచ్చింది. నేను చెప్పేది క్రైస్తవులందరికీ ఒకటి బిడ్డ, నీకు కలిగిన స్థితిలో నువ్వు బ్రతుకు. ఆమెను చెప్పండి గట్టిగా. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నీ స్థితి ఎంతో, నీ సామర్థ్యం ఎంతో, అదే స్థితిలో కలిగి బ్రతుకు. దురాశకు పోకు. దేనికి పోతున్నానా? దురాశకు పోవద్దు. కొందరు దురాశకు పోయి ఫెయిల్ అయిపోయారు. విశ్వాసం నుంచి తొలగిపోయారు. విశ్వాసం నుంచి వారు ఏమయ్యారు? తొలగిపోయారు. మన ఆశలను నిగ్రహించుకోవాలి. ఆశలను అణచివేయాలి. దేని మీద పడితే దాని మీద ఆశించొద్దు. దాన్ని ఏమన్నాడు? దురాశ అన్నాడు బైబిల్. ఏమన్నానా? దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కంటది. కనుక దురాశకు పోవద్దు. ఏంటి దురాశ? చెప్పున్నారా? మీరే చెప్పండి. కొన్ని ఏమైనా తెలిస్తే, మీకు తెలిస్తే. పక్కవారి దాన్ని ఇప్పుడు గెట్టున్నది, మరి వానికి నీకు మధ్య ఏమన్నదానా? గెట్టున్నది. ఒక్క అరఫీటు జరిగితేనే పండు దార ఎకరం, ఒక పుట్టెడు పంట పండు దార ఎకరం. అరఫీటు జరిగితే, అరఫీటు దాగా జరిగితే పుట్టెడు అండగా 10 బస్తాలు పండుతాయా? 8 బస్తాలు పండుతాయా? మరి ఎందుకు జరుపుతావు గట్టు? ఎందుకు జరుపుతావు గట్టు? జరిపే వాళ్ళు ఉన్నారు. అది దురాశ కదా, అంతేనా కాదు? ఇంకా స్త్రీలు భర్త ఉండగా పక్కోడు బాగున్నాడని చెప్పి వాడిని ఆశించి వానితో తిరగడం. అలాగనే మన ఇంట్లో ఏదైనా ఉన్నది సర్దుకోక పక్కింటోళ్ళని చూసి అలాంటిది నాకు కావాలని గొడవ పడడం, ఆశించడం. అర్థమవుతుందా? వెండి, బంగారం, డబ్బు, ఇంకా 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 ఏదో ఆశించడం. ఉన్నవారి స్థితి వేరుగా ఉంటుంది. ఈ 9 విధములైన ఆత్మ ఫలాలు ప్రతి క్రైస్తవుడు ఫలించాలి. వాడు క్రీస్తులో ఉన్నవాడు. వారు ఎక్కడున్నారు? వాళ్ళు 9 విధములైన ఆత్మ ఫలాలు నీలో నువ్వు ఫలిస్తేనే క్రీస్తులో ఉన్నదానము ఉన్నవాడు. చెప్పు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇలాగ? క్రైస్తవులారా చెప్పండి. 9 విధములైన ఆత్మ ఫలాలు ఉన్నాయా? ద్వేషంతో నిండిపోయారు క్రైస్తవులు. ప్రేమ లేదు. సేవకులకు మధ్య సమాధానం లేదు. విశ్వాసులకు మధ్య ఆత్మఫలంలో ఏంటిది? సమాధానమే కదా. ప్రేమ, సమాధానం ఉన్నది కదా. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలని దేవుని వాక్యం చెప్తుంది. ఎవడు ప్రేమించడు? క్రైస్తవుడే, దేవుని బిడ్డ, యేసయ్య ప్రేమను పరచాల్సిన వాడే. కానీ సైతాను ద్వేషాన్ని కనపరుస్తున్నాడు, సైతాను అసూయను కనపరుస్తున్నాడు. ఎక్కడ ప్రేమ? ఎవరు మీరంతా? క్రైస్తవులని ఎవరు మీరంతా? ఏదిరా మరి క్రీస్తు ప్రేమ? ఈ పక్కమెకు ఆ పక్కమెకు పాస్టర్ ఏమనుకుంటున్నావు? ఆమెను ఎందుకు నమ్ముతానవు? నువ్వు అంతగానో ఎందుకు ఇట్లా రానిస్తావు? తక్కువ అనుకుంటున్నావు, దొంగ అది. ఓరి నాయను, ఇలాంటి ఎన్నో మాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వద్దు బిడ్డ,
నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, మనలో ఏదైనా ఇంచంత ద్వేషం ఉంటే పరిపూర్ణమైన ప్రేమగా మారిపోవును గాక. యేసయ్య ప్రేమనే ఈ ప్రపంచంలో మనము ప్రకటించుదుము గాక. మన ద్వారా యేసయ్య ప్రేమనే కనుపరచుదుము గాక. శత్రువును సైతం ప్రేమించగలిగిన ప్రేమ మన హృదయంలో నిండును గాక. వాడు క్రీస్తునందున్నవాడు. ఇక్కడే ఆగితే ఒక్క దగ్గరనే ఆగి చెప్పొచ్చు. ఎవడు క్రీస్తునందున్నవాడంటే ఆత్మ ఫలాలు ఫలించు ప్రతి వాడు క్రీస్తునందున్నవాడు. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అద్భుతంగా రాశాడు బిడ్డ అక్కడే దేవుని వాక్యం. ఫలించకపోతే ఫలించని ప్రతి తీగను, చెప్పండి అన్న, ఫలించని ప్రతి తీగను, నువ్వు తీగవే కదా బిడ్డ, మనం తీగలమే కదరా, మనం తీగలమే కదమ్మా. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం కూడా పచ్చగా ఉండాలి, మనలో నుంచి కూడా ఫలాలు రావాలి. యేసయ్య వస్తాడా లేదా తోటకు, ద్రాక్షవనమునకు? నా ప్రియుడు ద్రాక్షవనమునకును ఏతించను. ఎందుకంటే ఏ తెచ్చావు ప్రభువా, ఎందుకు వచ్చావయ్యా అంటే ఏమంటున్నాడు? ద్రాక్ష ఫలములు ఫలించును లేదు, పూత పట్టును లేదు. చూద్దాం రా అమ్మాయి, చూద్దాం రా. ద్రాక్ష చెట్లు పూత పట్టునో లేదు, అవి ఫలించను లేదు, చూద్దాం రా. ఎందుకయ్యా? ఆ ఫలాలు నాకు ఏమంటాడు ప్రభు? ఆ ఫలాలు నాకు కావాలి. బిడ, మన ఫలాలు యేసయ్య కావాలి. చెప్పండి గట్టిగా ఆమేనండి. హల్లెలూయా. ఒక ఫలభరితమైన జీవితం లేకపోతే మనం క్రీస్తులో లేము. అందరు ఇప్పటిదాకా చెప్పారు కదా, మేము క్రీస్తునందున్న వారం అని. ఇప్పుడు చెప్పండి నాన్న, ఒకసారి 9 కృపావరాలు చదవండి నాన్న, ఆత్మఫలాలు చదవండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యం. గలతీ 5:22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ 1, సంతోషము, 2, సమాధానము, 3, దీర్ఘశాంతము, 4, దయాళుత్వము, 5, మంచితనము, 6, విశ్వాసము, 7, సాత్వికము, 8, ఆశానిగ్రహము. 9 ఉన్నాయా? ఏమంటున్నారు? మేం క్రీస్తునందున్న వారమండి, మేం క్రైస్తవులమండి. బిళ్ళారా, మనం కాదు నాన్న, ఈ ప్రపంచంలో ఈ లెక్కలోనికి చాలా తక్కువ మంది వస్తారు. ఈ యావత్తు ప్రపంచంలో క్రైస్తవుల్లో అనేకుల్లో ప్రేమ లేదు, క్రీస్తులో సంతోషం లేదు, ఇరుగు పొరుగు వారితో సమాధానం లేదు. వారి ఎడల పేదవారిని, విధవరాన్ని, అనాథను, దిక్కులేని వారిని చూసినప్పుడు వారి మీదకి దయా, జాలి, కనికరం లేదు. లేదు నాన్న, లేదు. ఇవన్నీ ఉండాలి కదరా, ఇవన్నీ ఉండాలి కదా బిడ్డ మనలో. ఈ 9 విధములైన కృపావరములు కలిగిన వాడే, ఈ ఆత్మ ఫలాలు కలిగిన వాడే క్రీస్తునందున్నవాడు. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ యోహాను సువార్తకు పోరాను. చదువు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. వింటున్నారా నాన్న? యేసయ్యకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరు అది ఇప్పుడు ఈ మాటలు కూడా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అక్కడ ఆత్మ ఫలాల గురించి చెప్పారు కదా నాన్న, ఇప్పుడు మళ్ళీ ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నా యందు మీరును, మీ యందు నా మాటలును నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నా యందును, నేను మీ అందును, మీరు నా యందును, నా మాటలు మీ అందును. మీ అందు నా మాటలు ఉన్న ఎడల అన్నాడు. ఇప్పుడు చెప్పండి, క్రీస్తునందు ఉన్నవాడు ఎవడు? దేవుని మాటలు ఎవరిలో ఉంటాయో, దేవుని వాక్యం ఎవరిలో ఉంటుందో, ఎవరు వాక్యానుసారంగా బ్రతుకుతారో, ఎవరు వాక్యానుసారంగా ప్రవర్తిస్తారో వారే క్రీస్తునందున్నవారు. ఎవరు పడితే వారు క్రీస్తునందున్నవారు ఎట్లా సార్? అంతేనా కదా అమ్మా? అంతేనా కాదు? ఉన్నాయా దేవుని మాటలు? నేను నోరు తెరిస్తే ఏం చెప్పాలి బిడ్డ? మనకు నోరు తెరిస్తే ఈ అక్కిట్లా, ఆ అక్కట్లా, ఈ తమ్ముడిట్లా, ఆ ఇట్లా, ఈ విశ్వాసం ఇట్లా, ఆ విశ్వాసం. మనం నోరు తెరిస్తే ఇక ఇంట్లో అంటామా? ఇంట్లో నోరు తెరిస్తే ఎట్లుంటుంది? వారం
భార్య భర్త మీద, భర్త భార్య మీద, భార్య భర్త మీద, భర్త భార్య మీద. నోరు తెరిస్తే మాటలు వస్తాయి. చిన్న తేడా అంతేనా రాధిక? చిన్న తేడా ఏదన్నా వస్తే ఎట్లుంటుంది వ్యవహారము? చిన్న తేడా భార్య చేసిన, చిన్న తేడా భర్త చేసిన. దేవుని మాటలు కాదు మనలో నుంచి వచ్చేది, దయ్యపు మాటలు వస్తాయి, సైతాన్ మాటలు, దురాత్మ మాటలు. అవన్నీ పోవును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు పాఠం ఏంటంటే నాన్న, ఎవరిలో అయితే దేవుని మాటలు ఉంటాయో, ఎవరిలో అయితే దేవుని వాక్యం ఉంటుందో వారే క్రీస్తునందున్నవారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎందుకు? దేవుడు ఏమై ఉన్నాడు బిడ్డ? యేసు ప్రభు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఇప్పుడు వాక్యం నీలో ఉంటే ఎవరున్నట్టు లెక్క? నువ్వెవరిలో ఉన్నట్టు లెక్క? మీరు నా యందును నేను, అది అలాగుండాలి, ఇలాగుండాలి. ఆయన నాకు వేరే మీరు, చెప్పండి అన్న, నాకు వేరే మీరు ఏం చేయలేరు, ఏం చేయలేరు. వాస్తవమే. ఇంకో విషయం చెప్పిన, యేసు ప్రభుకు, దేవునికి, దేవుని వాక్యానికి, సేవకు, సంఘానికి వేరైన వారు నాన్న ఏమీ సంపాదించలేరు. తుదకు నన్ను అడిగితే, ఒకవేళ వారు మంచిగా బ్రతికితే పరలోకం పోతారేమో, కానీ నన్ను అడిగితే చాలా మంది పరలోకానికి కూడా వెళ్ళరు. మృతుల పునరుత్థానంలో వారికి పాలు లేదు. ఈ సంఘంలో, సహవాసంలో, ప్రభువుల్లో పాలు లేని నీకు ఎలాగో మృతుల పునరుత్థానంలో పాలు ఉంటుంది నాన్న? ఈ సంఘంలో, సహవాసంలో, ప్రభు బల్లలో పాలు లేని నీకు మృతుల పునరుత్థానంలో ఎలాగ పాలుంటుంది? ప్రభా, ఎవరు లేపబడతారయ్యా అంటే ఏమన్నాడు? క్రీస్తునందుండి మృతులైన వారు మొదట ఎవరయ్యా క్రీస్తునందున్నది అనగా ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించువారు. రెండవదిగా దేవుని వాక్యము చేత తమ హృదయములను నింపుకున్నవారు, వాక్యానుసారమైన బ్రతుకు బ్రతుకుతున్నవారు. వాక్యానుసారమైన బ్రతుకు బ్రతుకుతున్న వారు క్రీస్తునందున్నారు. ఎవడు పడితే వాడు కాదు. మీరు చూడండి బిడ్డ, మీరు చూడండి నాన్న, ఎంతోమంది మీ కళ్ళ ముందు కనబడతారు. వాక్యం లేదు వారిలో, వాక్యానుసారమైన బ్రతుకు లేదు. నోరు తెరిస్తే వాక్యం మాట్లాడరు, పనికి మాలనే మాట్లాడతారు, కానిపోని లేనిపోని మాట్లాడతారు. అది వద్దు బిడ్డ మనకు, అది దూరం అవును గాక. నోరు తెరిస్తే దేవుని వాక్యమే మాట్లాడదుము గాక, దేవుని సంగతులే ప్రకటించుదుము గాక, దేవుని ప్రేమనే ప్రకటించుదుము గాక, పరలోక రాజ్య సువార్తనే మనం ప్రకటించుదుము గాక, అనేకులను ప్రభు రాకడకు సిద్ధపరచుదుము గాక. వాడు క్రీస్తునందున్నవాడు, వారు క్రీస్తునందున్నవారు. అర్థమవుతుందా? ఇక నుంచైనా మీ ప్రాక్టీస్ చేయండి. ఇక నుంచైనా ప్రాక్టీస్ చేయండి. బైబిల్లో మీ అందరూ తెలుసు కదా, అన్న అనే ప్రవక్తనే ఉన్నది. అన్న అనే ప్రవక్తనే ఎక్కడుంటుంది? ఏమే లూకా సువార్త. ఎక్కడ? ఏమే దేవాలయంలో ఉన్నది. దేవాలయంలో లూకా సువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది కదా. ఈ అన్న అనేటువంటి ప్రవక్తని ప్రభువైన యేసుక్రీస్తు దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత, సున్నతి ఆచారం జరిగించిన తర్వాత, ఇప్పుడు సుమయోను ఇదిగో నా రక్షణను కన్నులారా నేను చూచుచున్నానని యేసు ప్రభుని గురించి పొగిడి ఘనపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ మాట బయటికి వెళ్ళి, చదివిన ఆ వాక్యం దొరికబట్టినవా? ఈమె బయటికి వెళ్ళి మందిరానికి వచ్చిన కమ్మ తిప్పుతుంటుంది పైన. 2:36 చదివినాను లూకా సువార్త. పనియేలు కుమార్తెయునైన అన్న అని ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరము విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేస్తుండెను. ఆమె కూడా గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడు. ఎవరిని గురించి చెప్పండి నాన్న? ఎవరిని గురించి బిడ్డ? మరి నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావురా అమ్మలారా? మీరెవరిని గురించి మాట్లాడుతున్నారమ్మా? ఏం చెప్పు, జవాబు చెప్పారండి. అంటే యేసేల గురించి మీరు మాట్లాడుతున్నారు. తెల్లారు లేస్తే మీ పనులు మీరు చూసుకుంటూ, పనుల దగ్గర కానీ ఎక్కడ కానీ ఏం మాట్లాడాలి బిడ్డ? మీరు అందరూ దేవుని గురించి మాట్లాడాలి. యేసు ప్రభు నిజమైన దేవుడు, లోక రక్షకుడు, మన యొక్క జన్మ కర్మ పాపముల కొరకు ఆయన వచ్చి చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన విశ్వాసం ఉంచిన వారు, పరిశుద్ధంగా నీతిగా బ్రతికిన వారు, ఇదిగో ఆయనకు లోబడిన వారు, ఆయనలో ఉన్న వారందరూ మృతుల పునరుత్థానంలో పాలు పొందారు. కాబట్టి అక్క పనికి మళ్ళీ మాటలని పక్కకు పెట్టండి, యేసయ్య గురించి మాట్లాడుకుందాం.
ఆయన నిర్గమముల గురించి, ఆయన ప్రత్యక్షత గురించి, ఆయన రాకడ గురించి. ఆయన రాకడ ఇలాగ ఉందట, ఇదిగో జనం మీదకి జనమట, కరువులట, యుద్ధాలట జరుగుతున్నాయక్క. మూడో ప్రపంచ యుద్ధానికి ప్రజలందరూ, దేశాలు, రాజ్యాలు, అధిపతులు, అధికారులందరూ సిద్ధపడుతున్నారు. జాగ్రత్తగా ఉండాలి మనం అని తిరిగి మాట్లాడుకోవాల్సింది. ఆయన రాకడ సంభవాలు కదా మాట్లాడుకోవాల్సింది. ఏదిరా ఇలాంటి వాళ్ళు? ఇలాంటి అన్న ప్రవక్తలు లేరు నాన్న, ఇలాగ మాట్లాడేవారు ఏరినారా? మొత్తుకో పాస్టర్, మొత్తుకో, ఈడ గంట సేపు అని పని, నువ్వు మొత్తుకొని ఉండు, అంతే కదా. వండుక తిని మేము ఉంటాం. అంటే నువ్వు చెప్పమనగానే పోయి చెప్పాలా? మేమందరికీ మా ముఖాల మీద ఉంచుతారు. నువ్వు చెప్పమన్న మాటలు చెప్తే వాళ్ళు మమ్మల్ని దగ్గర కూడా రానియరయ్యో. ఇవి మేము చెప్పలేము, మా వల్ల కాదు నాన్న. మీరందరూ, మనమందరం యేసు ప్రభువుని గురించి ప్రకటించదుము గాక, ఆయన మాటలే మాట్లాడదుము గాక. ఆమేన్, హల్లెలూయా. రైట్, చెప్పండి నాన్న. క్రీస్తునందున్నవారు ఎవరు బిడ్డ? ఒకటి, ఫలాలు ఫలించిన వారు. రెండవది, దేవుని వాక్యం హృదయంలో ఉంచుకున్నవారు, వాక్యానుసారంగా బ్రతికేవారు, వాక్యమునే ప్రకటించేవారు. ఇప్పుడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యం చదువునాను. మళ్ళీ చదువునాను. ఎవడైనను క్రీస్తునందున, అక్కడ స్త్రీని కూడా పెట్టాలి బిడ్డ. ఎవడైనను, ఏ స్త్రీ అయినను, దాని అర్థమవుతుందా? ఏ పురుషుడైనను, ఏ స్త్రీ అయినను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవరట వాళ్ళు? ఎక్కడున్న వాళ్ళు నాన్న? క్రీస్తునందున్న వారు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్త్రీ అయినా, ఏ పురుషుడైనా క్రీస్తునందున్న ఎడల అతడు ఏంటిదట? అతడు నూతన సృష్టి. ఎవరైనా నూతన సృష్టి. అందుకనే మా యోహాను సువార్త 3:5 అన్నాడు, క్రొత్తగా జన్మించాలి అన్నాడు. ఏమన్నా? క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని యేసు ప్రభు చెప్పాడు. నికోదేమేమన్నాడు? ముసలివాడనైనా నేను ఎలాగూ క్రొత్తగా జన్మించాలయ్యా అన్నాడు. బాబు అది కాదయ్యా దాని అర్థం అని చెప్పి రక్షణ బాప్తిస్మం గురించి చెప్పి, అలాగనే పరిశుద్ధాత్మ అభిషేకముల గురించి చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తునందు ఉన్నవాడు అని అంటే ఎవడో? ఇప్పుడు మీరు ఈ వాక్య భాగంలో ఏమైనా ఇంతో అంతో వాక్యాన్ని గురించిన ఇంగిత జ్ఞానం ఉంటే మీరు చెప్పండి, వింటాను. ఇప్పుడు క్రీస్తునందు ఉన్నవాడు ఎవడు అనండి? ఎవడు? నూతన సృష్టి. అంటే అర్థం ఏంటిది? క్రొత్తగా జన్మించిన వాడు. ఇప్పుడు ఇంతకు మునుపున్న ఏంటి? పాతవి. ఏమన్నా ఇంతకు మునుపు పాతవి ఏం కావాలి చెప్పండి నాన్న? ఏడగతించినయినా? పాత పద్ధతులు ఏడగతించినాయి, పాత మాటలు ఏడగతించినాయి, పాత ఆచార సాంప్రదాయాలు ఏడగతించినాయి. అవే కొనసాగుతున్నావు, అందులోనే కొనసాగుతున్నావు. నువ్వు నూతన సృష్టి అంటున్నావు, నేను క్రీస్తునందున్న దారును, క్రీస్తునందున్న వాడను అంటున్నావు. ఎలాగునా క్రీస్తునందున్నావు నువ్వు? పాత పద్ధతులు మారినాయా? పాతవి గతించాలి కదా, గతించాలా వద్దా? పాపం గతించిందా? లోకం గతించిందా? ఆచారాలు గతించినాయా? మాటలు గతించినాయా? ఇంకా 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 ఏం బాబు పోయిందా పాతది? పాత దురలవాడు పోయిందా బాబు? పాతగా ఉన్నప్పుడు, పాపంలో, అక్రమంలో, శాపంలో ఉన్నప్పుడు బూతులు మాట్లాడినవు పోయినాయా? ఎవరు మీరందరూ? పరిశుద్ధులం, క్రీస్తునందున్న వారం. ఇట్లా చెప్తే ఏంద్ర పోయి ఆ మాటకి ఎవరు నిలబడతారా? క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి, పాతవి గతించని, ఇదిగో సమస్తము నూతన. ఏమి నూతనమైందో చెప్పు. నువ్వు ఏమి నూతన పరచబడ్డావో చెప్పు. నీ ఆచారాలు పోయినాయా? నీ సాంప్రదాయాలు పోయినాయా? నీ పద్ధతులు పోయినాయా? నీ గొడవలు పోయినాయా? నీ కొట్లాటలు పోయినాయా? నీ పాపపు ఆ జీవితం మారిందా? నీ పాపపు జీవితం మారిందా? నీ పాత మాటలు బూతులు పోయినాయా? నేను చెప్పగలను, 100కి 100 అనొద్దు, 100కి 90% అనాలి. ఎక్కువ అనొద్దు, 90%, 10% కూడా మనం అట్లా పెట్టుకోవాలి. అది ఎందుకంటే అట్లా నేను చెప్తున్నాను. నేను ఒకప్పుడు బూతులు మాట్లాడేవాడిని భయంకరంగా. 90% అంటే పోయినాయి. ఎప్పుడో ఒకసారి 2 సార్లు కోపం చేశాను తప్ప. అర్థమవుతుందా? తప్పకుండా కోపం చేశాను తప్ప. ఒకప్పుడు పనికి మాలని తిరుగుబోతున్నావు, ఒకప్పుడు తిరుగుబోతున్నావు. 100కి 100% ఇది లేదు.
100% ఈ తిరుగుబోతు వ్యవహారం లేదు. దానికి మా పాస్టమ్మ సాక్ష్యం. దొంగకి సాక్ష్యం అంటే పక్కన ఉంటుంది కాబట్టి ఎప్పటికి, ఎందుకంటే అవి ఫోన్లో పెట్టినాయి కాబట్టి. అర్థమవుతుందా? ఒకప్పుడు తిరుగుబోతున్నాం, ఒకప్పుడు తాగుబోతున్నాం. 3-4 గంటల దాకా తాగినాం. 3-4 గంటల దాకా లోపలికి పోయిందంతా బయటికి కక్కేంత వరకు తాగినాం, వదిలేసినా లేదు. ఇప్పుడు అది ఒకప్పుడు తాగుబోతున్నాం, తిరుగుబోతున్నాం, గొడవలు, కొట్లాటలు, బెదిరింపులు, పనికి మాలిన పనులు, రాజకీయ రొంపిలో తిరుగుతూ అనేకమైన కార్యాలు మా జీవితాల్లో జరిగేవి. ఒకప్పుడు ఉన్నాయి, ఇప్పుడు లేవు అవి. నేను ధైర్యంగా చెప్పగలను, పాతవన్నీ నాలో గతించాయి. ఆచారం లేదు, సాంప్రదాయం లేదు, పనికి మళ్ళీ వ్యవహారం లేదు, త్రాగడం లేదు, తిరగడం లేదు, పనికి మళ్ళీ వేషాలేమి లేదు. నేను మారి చెప్తున్నాను. పాతవి నాలో సమస్తము గతించిపోయాయి. ఆమెను చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను ఒక నూతన పురుషునిగా ఉన్నాను. 98% ఉండాలి కదా, బలహీనతలు ఉంటాయి కదా, 1-2. మరి మీ పరిస్థితి ఏంటి? నాదైతే ధైర్యంగా పులిపెట్టి చెప్పగలిగాను. మీ పరిస్థితి ఏంటి? ఉన్నారా? పాతవి వేనయా, ఆచారాలు వేనయా, సాంప్రదాయాలు వేనయా, పద్ధతులు వేనయా? అమ్మా, పెళ్ళిళ్ళు చేస్తే, పిల్లలు పుడితే ఉన్నాయా, పోయినాయా అన్ని? పోవాలి కదా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అంటే దేవుడు మీకు మారు మనసు ఇచ్చును గాక, దేవుడు మిమ్మల్ని మార్చును గాక, నూతన సృష్టిగా చేయును గాక, నూతన పురుషునిగా చేయును గాక. లోక సంబంధమైనవి, ఆచార సంబంధమైనవి, పాప సంబంధమైనవి మాటల ద్వారా, చూపుల ద్వారా, దేహంతో, శరీరం ద్వారా చేస్తున్న ప్రతి పాపపు ఆలోచనలు, ప్రతి పాపపు కార్యాలన్నీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నశించును గాక. క్రీస్తు నందు నూతన పురుషులుగా, నూతన పరిశుద్ధులుగా మనం అందరము మార్చబడుదుము గాక. ఆటంకపరుస్తున్న అడ్డులన్నీ తొలగిపోవును గాక. ఆమేన్. కాబట్టి నాన్న, ఈరోజు మీరు ప్రాముఖ్యంగా నేర్చుకున్నది ఏంటి నాన్న? క్రీస్తు నందు ఉన్నవాడు. మళ్ళీ చదువునాన్న, 1 తెస్సలోనిక 4:16-17. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. అందరూ ఆమేన్ చెప్పండి నాన్న. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి బిడ్డ, మీకు వాక్యం ఎక్కితే అర్థమైతే చెప్పండి. ఎవరు క్రీస్తు నందున్నవారు? 1, ఆత్మ ఫలాలు ఫలించిన వారు. 2వది, దేవుని వాక్యానుసారంగా బ్రతికిన వారు, వాక్యమునే మాట్లాడువారు. అది కూడా చెప్పాలి. వాక్యమునే మాట్లాడువారు, వాక్యాన్ని హృదయం నిండా నింపుకున్నవారు, వాక్యమునే మాట్లాడువారు. 3వది చెప్పునానా, పాతవన్నీ విడిచిపెట్టిన వారు. ఏమనాలి నాన్న? పాతవి గతించెను, సమస్తము నూతనమైన. అంటే పాతవన్నీ విడిచిపెట్టిన వాడు. పాతవి అంటే ఏంటి నాన్న? మనిషి జీవితంలో, మన జీవితంలో ఏంటి నాన్న? మన జీవితంలో ఏమేమి ఉన్నాయి బిడ్డ? పాతవి. ఫస్ట్ పాతది లోక ఆచారాలు, లోక సాంప్రదాయాలు, లోక పద్ధతులు. ఇవన్నీ పాత పద్ధతులు. అందుకే అంటారు కదా కొందరు, పాత పద్ధతులు అన్నీ ఏం కావాలి? వదిలేయాలి. పాత పాపం ఏం కావాలి? పాపం అంటే ఏంటి నాన్న? విగ్రహారాధన, వ్యభిచారం, దొంగతనం, మోసం, త్రాగుడు, తిరుగుడు, పనికి మాలిన, హేయమైన, నీచమైన కార్యాలు. ఇవన్నీ ఏం కావాలి బిడ్డ? వదిలేయాలి. పాతవి గతించాలి. ఇప్పుడు క్రొత్తవి అంటే అర్థం ఏంటిది? ఇప్పుడు క్రొత్తదనం ఏంటిది? నీకు క్రొత్తది ఏంటిది? యేసు ప్రభుని నమ్ముకున్నాక నీకు ఎవరు పరిచయమైంది బిడ్డ? యేసు ప్రభువే కదా పరిచయమైంది. యేసు ప్రభులో క్రొత్తగా జన్మించడానికి ఏంటిది? 1, బాప్తిసం ద్వారా జన్మించాం. బాప్తిసం ద్వారా జన్మించిన తర్వాత నేను క్రొత్త జీవితాన్ని ఎట్లా చేయాలి? క్రొత్త జీవితాన్ని మారు మనసు పొందుకొని, బాప్తిసం పొందుకొని, పరిశుద్ధాత్మాభిషేకమును పొందుకొని, మూర్ఖులకి తరము వారికి వేరే రక్షణ పొంది, అపోస్తల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచులో, ప్రార్థనలో నువ్వేం చేయాలి? ప్రార్థనలో ఎప్పటికీ ఉండాలి. ఇది క్రొత్తది నీకు. రైట్. ఇంకోటి ఏంటిది? పరిశుద్ధంగా బ్రతకాలి, నీతిమంతురాలిగా బ్రతకాలి. పరపక్షమందుండు వాడు ఎవడు నీ మీద ఏ నేరం మోపకుండునట్లు జాగ్రత్తగా బ్రతకాలి. నీ మాట, నీ పద్ధతి, నీ తీరి, నీ విధానం అంతా పరిశుద్ధంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇలాంటి దైవికమైన కృప మనం అందరం కలిగి బ్రతుకుదుము గాక.
బ్రతుకుదుము గాక, క్రీస్తునందుండి మృతుల పునరుత్థానములో పాలు పొందుదుము గాక. దేవుడి మాటలు దీవించును గాక. మోకరించండి అన్న ప్రార్థన చేసుకుందాం.